తెలుగుదేశానికి అధికార పత్రికలుగానే ఒక్కోసారి చెప్పుకునేటటువంటి ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలకి కోట్లాది రూపాయల యాడ్లు ఇస్తా ఉన్నారు. అలానే వాళ్ళ సంస్థ ఈటీవీ ఏదైతే ఉందో ఆ ఈటీవీకి కోట్లాది రూపాయల యాడ్లు. అసలు దేనికి ఆ యాడ్లు ఇచ్చారో చూస్తే నివ్వెరపోతారు మీరు. నవంబర్ 11వ తారీఖు 2024 సంవత్సరంలో ఈటీవీ వాళ్ళు కార్తీక దీపోత్సవం ప్రోగ్రాం పెడితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యాడ్లు ఇచ్చింది. టెలికాస్ట్ ఆఫ్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ ఈటీవీ ఏపీ టీవీ ఛానల్ కార్తీక దీపోత్సవం జరిగే 30 రోజులకి 92,04,000 రూపాయలు, అంటే దాదాపు ₹1,00,00,000 ఒక కార్తీక దీపోత్సవానికి ఈటీవీకి చంద్రబాబు నాయుడు గారు దోచిపెట్టినటువంటి సొమ్ము. ఇక్కడ చూడండి, వాట్సాప్ గవర్నెన్స్ అని తెచ్చామని చెప్తున్నారు. అంత ముందే ఉంది వాట్సాప్ గవర్నెన్స్, కొత్తగా తెచ్చింది కాదు. 14 రోజులు యాడ్లు ఇచ్చారంట వాట్సాప్ గవర్నెన్స్ కోసం. 27/3/2025 నుంచి ఒకసారి మీరు చూస్తే చూడండి. ఏదైతే ఈటీవీకి సంబంధించి 35 లక్షలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి వస్తున్నారు అని చెప్పి ఈటీవీలో యాడ్లకి ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు చూడండి, 4,24,000. యోగాంధ్ర, ఈ యోగాంధ్రకు సంబంధించి ఒక ఈటీవీకి మొత్తం 1/6/2025 నుంచి 22వ తారీఖు దాకా, అంటే 22 రోజులు 72,68,000 ఈ ట్యాక్స్ పేమెంట్ కి సంబంధించిన దాని మీద యాడ్స్ అంట. ఇది 1,74,000 ఒకటి, 6,98,000 ఒకటి, మొత్తంగా 8,70,000 పైగా దీనికి సంబంధించి ఒక్క ఈటీవీకి దోచిపెట్టిన కోట్లాది రూపాయల యాడ్లు. మరి మిగిలిన ఛానల్స్ కి TV5, ABN ఇంకా మిగిలిన ఛానల్స్, ఇలా అన్ని ఛానల్స్ కి కోట్లాది రూపాయలు ఎలా దోచిపెడుతున్నారనడానికి ఇవి ఎగ్జాంపుల్స్.